నేను ఎప్పుడు వ్యక్తిగతంగా మాలలకు వ్యతిరేకం కాదు. నేను కొన్ని ఉదాహరణకు తీసుకొస్తున్నా. నేను వర్గీకరణ అడ్డు తగులుతామంటే అడ్డు తగిలేటోళ్ళు ఎవరైనా నాకు వ్యతిరేకమే, నేను వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటా. ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటామనంటే నేను వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటా. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళు నేను వ్యతిరేకిస్తా. కానీ నేను దళితుల్లో ఉండబడే అన్ని కులాలకు న్యాయం జరగాలని కోరుకుంటా. అట్లాంటప్పుడు నేను మాలలకు వ్యతిరేకం కాదు. నేను కొన్ని ఉదాహరణలు తీసుకొస్తున్నా. ఇప్పుడు వేదికలెక్కి మాలల గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా మాలల కోసం ఆయా సమయంలో కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు నిలబడలేదు. కానీ నాకు తెలిసి వివిధ సందర్భాల్లో మాలలే ఇబ్బందులు పడ్డప్పుడు వాళ్ళకు అండగా నిలబడే కాడ కేవలం ఎంఆర్పిఎస్ పరంగా, ఎంఆర్పిఎస్ ఏర్పడక ముందు కూడా నేను వాళ్ళకు అండగా నిలబడ్డ చరిత్ర నాకు ఉన్నది. మీ అన్నగా చెప్తున్నా, ఎంఆర్పిఎస్ ఏర్పడ్డది 94లో, కానీ నేను 83లో నేను జైలుకి వెళ్ళా. 83 ఎక్కడా, 94 ఎక్కడా? అసలు 83లో నేను జైలుకి వెళ్ళే సమయానికి 94లో ఎంఆర్పిఎస్ పెడతానని చెప్పి నేనే అనుకోవడానికి అవకాశం లేని రోజులు అవి. మాది వరంగల్ జిల్లా, అంటరోడ్ శాంపేట్. మా ఊరిలో ఉన్నత వర్గాల ఆధిపత్యం బలంగా ఉన్న రోజుల్లో, మన వాళ్లకు స్వేచ్ఛ లేని రోజుల్లో, బజార్లో నిలబడడానికి స్వేచ్ఛ లేని రోజుల్లో, హోటల్కి వెళితే అందరితో సమానంగా కూర్చొని టీ తాగడానికి, టిఫిన్ చేయడానికి అవకాశం లేని రోజుల్లో, టీ తాగిన గ్లాసు మేమే కడిగి మళ్ళా సూర్లలో పెట్టి మళ్ళీ మేము పోయినప్పుడు గవే టీ గ్లాసులు కడుక్కొని మళ్ళీ తాగే రోజుల్లో, ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి మేము పోరాటం మొదలు పెట్టాల్సి వచ్చింది. ఆ పోరాటం శ్రీకారం చుట్టడానికి ఒక సంఘటన జరిగింది. మా ఊరిలో ఒక 200కు పైగా మాదిగల ఇండ్లు ఉంటే ఒక 10-12 ఇండ్లు మన్నెపొల్లై మన మాలోళ్ళై ఉంటాయి. ఊరికి దగ్గర మన్నెపిన్లు ఉంటాయి. మన్నెపిన్లను ఆనుకొని కిందికి మాదిగల ఇండ్లు ఉంటాయి. ఒకరోజు మన చెల్లె మీద మన ఇళ్ళకి వచ్చే ఒకరు అత్యాచార యత్నం చేస్తున్న సమయంలో అన్న దాన్ని అధిగమించి దాన్ని ప్రతిఘటించే ప్రయత్నం చేస్తే ఆయనను తీవ్రంగా దాడి చేసిపోయారు. ఆయన పేరు కొమరయ్య. దాడికి గురైన కొమరయ్య ఫిట్స్ వచ్చిన మనిషి ఎట్లయితే కొట్టుకుంటాడో కింద పడి గట్ల కొట్టుకుంటున్న సమయంలో చిన్న వయసులో, యుక్త వయసులో ఉన్న మేము ఆయనను కాపాడుకోవడానికి భుజాల మీద వేసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఊరిలో మేము కొట్టి పడేసి వస్తే మీరు తీసుకొచ్చి హాస్పిటల్లో పడేసేటోళ్ళ, హాస్పిటల్లో ఆయనను బాగు చేయాలనుకుంటున్నారా అని చెప్పి మా మీద తీవ్రమైన దాడి చేస్తే ఆ దాడి నుంచి బయటపడడానికి మేము పరిగెత్తాల్సి వచ్చింది మళ్ళీ మన ఇళ్ళకు, మాదిగ ఇళ్ళకు. అది మేము అవమానంగా భావించుకున్నాం. ఒక చెల్లె మీద అగత్యం జరుగుతుంటే ఏ అన్న ఊరుకోడు. కానీ అప్పుడు మన పరిస్థితి చాలా దయనీయం. దౌర్జన్య పరులు దాడులు చేశారు. కనీసం బతికించడం కోసం మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడ కూడా మన మీద దాడి జరిగింది. అంటే ఇక మనం ఎంతకాలం ఇట్లా పడి ఉండాలని చెప్పి ఆలోచన వచ్చేసింది. మనం కూడా ప్రతిఘటించకపోతే మన గౌరవం దెబ్బతింటుందని చెప్పి మేము ఆలోచించి మేము ప్రతిఘటించడం కోసం ప్రయత్నం మొదలుపెట్టాం. మా ప్రయత్నం వాళ్ళ ప్రయత్నం మధ్యలో సావు బతుకుల మధ్యలో పోవటం జరిగింది. అప్పుడు మా చేతిలో దాడి గురైన వాళ్ళు ఒకరు తర్వాత చనిపోవాల్సి వచ్చింది. ఆ చనిపోవడం వల్ల మా మీద కేసు పెట్టాల్సి వచ్చింది. నేను 83లో నేను వరంగల్ సెంట్రల్ జైల్లో 6 నెలలు ఉన్నా. నేను అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు కూడా లేదు. మరి ఎవరి కోసం జైలుకి వెళ్ళినట్టు? ఎవరి కోసం జైలుకి వెళ్ళినట్టు? మా ఊర్లో ఒక మాల కొమరయ్య చెల్లెను అత్యాచారం చేస్తుంటే ఆయనను కాపాడడం కోసం జరిగిన పోరాటంలో వాళ్ళు మా మీద దాడి చేస్తే తిప్పికొట్టడం కోసం జరిగిన పోరాటంలో ఘర్షణ తీవ్ర రూపం దాలిగి మేము జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేసింది. అప్పటికి ఎంఆర్పిఎస్ గురించి ఏం ఆలోచిస్తాం? అది వరంగల్, ప్రకాశం జిల్లాలో ఎంఆర్పిఎస్ ఏర్పడ్డది 94లో. అటు పోతామని ఎట్లా అనుకుంటాం? పోలే. ఉద్యమం మొదలైంది వరంగల్లో కాదు, నా సొంత జిల్లాలో, ప్రకాశం జిల్లాలో. నేను ప్రకాశం జిల్లాకి ఎందుకు వెళ్ళాను? 92లో ప్రకాశం జిల్లా చీమకుర్తి అనే ఒక మండలంలో గ్రానైట్ క్వారీలో మన ముగ్గురు, ఏషమ్మ, రామ్లమ్మ, అంజమ్మ అని ముగ్గురు మాల మహిళల మీద దారుణంగా అత్యాచారం చేసి చంపిన సంఘటనలో పేపర్లో, టీవీలో వచ్చిన దాన్ని చూసి
నేను వరంగల్ నుంచి అక్కడికి వెళ్ళి చీమకుర్తి మాలపల్లెలో ముగ్గురు అమ్మాయిలు మాల చెల్లెలే నేను 9 నెలలు మాలపల్లెలో ఉండి అక్కడ ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేశాను. 92లో 93లో ప్రకాశం జిల్లా కందుకూరు అనే ఒక బృందావనం అనే మాలపల్లె మీద ఉన్నత వర్గాలు దాడి చేసి కట్టా విజయసారథి అనే ఒక తమ్ముని చంపితే నేను బృందావనం మాలపల్లెలో 6 నెలలు కాపలదారుగా పడుకున్నాను. కారంచెడు చుండూరు తర్వాత అతిపెద్ద ఘటన లక్ష్మీపేట శ్రీకాకుళంలో 6 మాలల్ని చంపితే నేను అక్కడికి వెళ్ళి ఉద్యమాన్ని ఎంఆర్పిఎస్ మొదలైన తర్వాత అక్కడ చేసి వచ్చా. మనందరికి తెలిసిన మన గొప్ప నాయకుడుగా కళాకారుడుగా ఉండబడే అన్న గద్దరన్న మీద 97లోనే కాల్పులు జరిగితే ఆ రోజు బయటకు వచ్చి ఎవరు కూడా మాట్లాడడానికి అవకాశం లేని రోజుల్లో ఆయన మీద జరిగిన కాల్పులకు నిరసనగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఎంఆర్పిఎస్ మొత్తం బంధుకాలు ఇస్తే ఆ బంధుకాలు జయప్రదం చేసింది ఎంఆర్పిఎస్. రాష్ట్రాన్ని బంద్ చేశాం ఆయనకు. మీరు సుద్దాల దేవయ్య గారి పేరు విన్నారు. సుద్దాల దేవయ్య గారు కూడా మాల. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల ఆయనను బర్తరఫ్ చేస్తే ఏ కారణం లేకుండా ఆయనను ఎట్లా బర్తరఫ్ చేస్తామని చెప్పి ఆరోపణలు వస్తే నిరూపణ జరిగేంత వరకు చూడాలి, కానీ ఆరోపణలు వచ్చినంత మాత్రానే నువ్వు ఎట్లా ఆయనను బర్తరఫ్ చేస్తావని చెప్పి ఆయన స్థానంలో మళ్ళా సినిమా నటుడుగా ఉండబడే మళ్ళీ బాబు మోహన్ అదే మంత్రివర్గంలో చోటు దక్కడానికి దారితీసింది. గీతారెడ్డి గారు కూడా మాలే. తెలంగాణ ఉద్యమ కాలంలో కోదండరామ్ గారు గీతమ్మకు కర్రగాచి వాత పెడితేనే తెలంగాణ వస్తుందని చెప్పి గీతారెడ్డి గారిని అవమానిస్తే కోదండరామ్ ఇంటి మీద ఆఫీస్ మీద ధర్నా చేసి మన గీతారెడ్డి గారికి క్షమాపణ చెప్పించింది ఎంఆర్పిఎస్ఏ. మనం శంకర్రావు గారి పేరు ఉన్నారు, వివాక్ వాళ్ళ బావే. మంత్రి ఉన్న సమయంలోనే ఎల్బీ నగర్లో మన సబితా ఇందరెడ్డి గారు కొడుకు ఇంకొంతమంది వాళ్ళందరూ కలిసి తీవ్రంగా దాడి చేస్తే ఆయనను రక్షించడానికి, నిందితులను కాపాడడానికి ఎంఆర్పిఎస్ మాత్రమే ప్రయత్నం చేసింది. తెలంగాణ ఉద్యమం కీలక దశలో చేరిన సమయంలో ఢిల్లీలో చంద్రరావు అనే ఒక మాల ఆఫీసర్ మీద హరీష్ రావు దాడి చేసిండు. ఆ దాడికి గురైన చంద్రరావు కూడా మాలే. మళ్ళీ ఆయనకు క్షమాపణ చెప్పేంత వరకు, హరీష్ రావుతో క్షమాపణ చెప్పించేంత వరకు ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మనం ఉన్నాం. వికలాంగులకు అన్యాయం జరిగింది అనుకున్నాం, వాళ్ళకు న్యాయం కోసం పోరాటం చేశాం. గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళని బతికించాలనుకున్నాం. ఆరోగ్యశ్రీ పథకాన్ని అందరి కోసం సాధించాం. వృద్ధుల కోసం, వితంతుల కోసం పోరాటం చేశాం. తెల్ల రేషన్ కార్డు బియ్యం కొట్ట పెరగాలని చెప్పి పోరాటం చేసి 4 కిలోల నుంచి 6 కిలోలు బియ్యం తీసుకొచ్చేసాం. మన దళిత మహిళల మీద ఎక్కడ అవమానాలు జరిగినా, అత్యాచారాలు జరిగినా వాళ్ళ కోసం పోరాటం చేశాం. ఒక మాటలు చెప్పాలంటే ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నిలబడి పోరాటం చేశాం అంతే. వాళ్ళ కులం ఏంది, వాళ్ళ మతం ఏందని చూడలేదు. అన్యాయం జరిగిందా లేదా అనే విషయం చూసాం. అన్యాయం జరిగిందనే కాడ మనం నిలబడ్డాం.